పెంచాలంటే ఆదాయం పెరగాలి కదా, సో జీతాలు పెంచడానికి డబ్బులు. దుర్గాగుడికి చెందిన విలువైన భూములను అప్పటి సీఎం చంద్రబాబు తన సన్నిహితులకు అప్పగించారని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. అమరావతి వెంకటేశ్వర ఆలయ నిర్మాణానికి ఉపయోగిస్తున్న శ్రీవారి నిధుల మళ్లింపుపై చేస్తున్న విమర్శలు పూర్తిగా అనవసరమని అన్నారు. ఇదే శ్రీవారి నిధులతో తిరుమలలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదని గుర్తు చేశారు. భూముల బదిలీ ప్రక్రియలో జరిగిన దుశ్శాసనం అప్పటి ప్రభుత్వానిదేనని, ఆ అనుచిత నిర్ణయాల ప్రభావమే ఇప్పటికీ సమస్యలుగా ఎదురవుతోందని భూమన వ్యాఖ్యానించారు. జరిగింది కదా 4 నెలల క్రితమే, మరి ఏ రకాలైనటువంటి మాటలు మాట్లాడి నిందలు మోపి పబ్బం గడుపుకోవాలన్నటువంటి ప్రయత్నమే తప్ప ఏ రకమైనటువంటి శాస్త్రబద్ధమైనటువంటి ఆలోచన చెయ్యకుండా ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మొన్న అహోబలములు కూడా దొంగతనం జరిగింది కదా 4 నెలల క్రితమే, మరి ఏ చర్యలు తీసుకున్నారు మీరు? ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు కదా. కారణం తిరుమల వేదికగా ఒక విషయాన్ని ఎత్తితే మొత్తం అంతా కూడా దేశానికంతగా ప్రాగిపోతుంది. దాని మీద ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా చెల్లుబాటు అవుతుందిలే మనం మాట్లాడితే అన్నటువంటి ఆలోచన కాదా మీకు? చంద్రబాబు గారు, మీరు అయ్యప్ప మాల ధరించటం మూలంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గిపోయాయి అని 2014-19 మధ్యన మీరు మాట్లాడినటువంటి మాట వాస్తవం కాదా? పచ్చి వాస్తవమైనటువంటి విషయం అది. మీ హయాంలో దుర్గగుడికి చెందినటువంటి విలువైన భూముల్ని ఓ ప్రైవేటు విద్యా సంస్థ సన్నిహితుడికి ఇచ్చిన మాట వాస్తవం కదా. ఇదంతా కూడా దేవుడి మాన్యాలే కదా. చెన్నైకి సంబంధించినటువంటి చెన్నైలో ఉన్నటువంటి దేవుడి మాన్యాన్ని పొలాన్నంతా కూడా అతి తక్కువకు అమ్మిన వారు మీరు కాదా? దాని మీద పోరాటం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మరి సనాతనవాదైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా కూడా దాన్ని నిలదీసినారా, అడిగినారా? తిరుమల తిరుపతి దేవస్థాన వైభవాన్ని కాపాడటమే కాకుండా సనాతన ధర్మాన్ని పరిరక్షించటం కోసమని మొత్తం రాష్ట్రంలో దాదాపు 3000 దేవాలయాలను కట్టించినటువంటి ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. వీపీ బ్రేక్ దర్శనాలు అవి జరుగుతూ ఉంటాయి కాబట్టి దయచేసి బిఆర్ నాయుడు గారు గుడిలో ఉన్నప్పుడు దర్శనానికి వెళ్ళకండి. ఇంతటి పాపాత్ముడు ఉంటే నేను గుళ్ళో ఉండను అని వెంకటేశ్వర స్వామి నిజ వైకుంఠానికి వెళ్తారు. ఆ సమయంలో దయచేసి ఆ సమయంలో ఎవ్వరు కూడా దర్శనానికి వెళ్ళకండి. బిఆర్ నాయుడు ఉండేటువంటి సమయంలో దర్శనానికి పోయిన మీ సమయం